జై హనుమాన్ మూవీ పెద్ద సక్సెస్ అయింది. ఈ సక్సెస్ అయిన తర్వాత ప్రశాంత్ వర్మ హనుమాన్ 2 మూవీని పాన్ ఇండియన్ లెవెల్లో తీయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ హనుమాన్ క్యారెక్టర్ కి ఒక టాలీవుడ్ టాప్ హీరోని తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. జై హనుమాన్ మూవీ తీసేటప్పుడు హనుమాన్ క్యారెక్టర్ ని చిరంజీవి గారిని ఊహించుకొని హనుమాన్ క్యారెక్టర్ ని డిజైన్ చేయడం జరిగింది. ఇప్పుడు హనుమాన్ 2 మూవీని పాన్ ఇండియన్ లెవెల్లో రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు కదా. ఈ హనుమాన్ క్యారెక్టర్ కి టాలీవుడ్ బడా హీరో చిరంజీవి గారి కొడుకు రామ్ చరణ్ ని పెడితే బాగుంటుంది అనే ఒక టాక్ కూడా వినిపిస్తుంది. ప్రశాంత్ వర్మ కూడా ఫస్ట్ చిరంజీవి గారిని అనుకున్నాడు. ఇప్పుడైతే రామ్ చరణ్ అయితే ఇంకా బాగుంటుంది, ఈ సినిమా పాన్ ఇండియన్ లెవెల్లో రిలీజ్ చేయాలి కాబట్టి హనుమాన్ క్యారెక్టర్ కి రామ్ చరణే పక్కా సెట్ అవుతాడని ఈ రామ్ చరణ్ ని డిసైడ్ చేయడం జరిగింది. మీరు నాకు ఒక సపోర్ట్ చేస్తారని, ఒక లైక్ చేస్తారని కోరుకుంటున్నాను. నెక్స్ట్ టాప్ మూవీతో మీ ముందుకు వస్తాను. ఓకే, బాయ్.